అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ విమర్శించారు. అమెరికాలోనూ లండన్లోనూ దేశ విచ్ఛిన్నకర శక్తులను కలయిక కేంద్రం అడ్డుకుందన్నారు. రేవంత్ బడాయి మాటలు తప్ప ఏమీ లేదన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారు మనతో పాటు ఉన్నారు. సీఎం తీవ్రమైన విమర్శలు చేశాడు బీజేపీపై, కావాలని అడ్డుకున్నారని. సరే ఏమంటారు, సీఎం పర్యటన కావాలని బీజేపీ అడ్డుకుందని? అసలు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి. ఆయన ఫిలాసఫీనే అబద్ధాలు మాత్రమే ప్రజలు నమ్ముతారని, ఇష్టపడతారని చెప్పేటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి ఇంట్లో గెలిచి రచ్చగెలవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలతో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే, ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులుగా, ఇవాళ ఆటో డ్రైవర్లకు ఇస్తానటువంటి భృతి ఇవ్వక వాళ్ళుగా, ఇవాళ అనేక వర్గాల ప్రజలంతా కూడా దుఃఖపడతా ఉంటే, సూసైడ్ చేసుకుంటూ ఉంటే, నువ్వేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గురించి మాట్లాడతా, అమెరికా గురించి మాట్లాడతా. ఏం మాట్లాడతాను? అమెరికాలో, లండన్లో భారతదేశానికి వ్యతిరేకంగా ప్రతి నిత్యం విషయాన్ని చిమ్మేటువంటి వాళ్ళని కలుసుకొని ఇలా దేశ విచ్ఛిన్నకర శక్తులను ప్రోత్సహించేటువంటి వాళ్ళని కలుస్తున్నాం అంటే దేనికి సంకేతం? ఇలా రాహుల్ గాంధీ ఏ పని చేస్తుండో ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు కూడా అదే పనిచేస్తున్నావు. ఎప్పుడు కూడా ఇలాంటి దాన్ని తెలంగాణ చరిత్ర క్షమించాలని చెప్పి ఇవాళ బీజేపీ ఎంపీలు గుజరాత్ కోసం పనిచేస్తున్నారు, తెలంగాణ కోసం కాదు, తెలంగాణ ఎంపీలని వ్యాఖ్యలు. ఆయన నేను ఇప్పుడే అంటున్నా కదా, ఆయన మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు మాత్రం తంగలు దాటవు. ఇవాళ అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే నీ కాళ్ళ కింద కదిలిపోతా ఉంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపటి నుంచి ప్రొటెస్ట్ చేస్తారట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళ ముఖం చేస్తారు. రైట్, ఇది మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం ఏమి ఉండట్లేదు. ఇది కేవలం చేతగాని తనం సీఎం రేవంత్ రెడ్డి విమర్శలని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ సూర్యతో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.